బెంగాల్ టైగర్ షూటింగ్ సమయంలో మాస్ మహారాజా రవితేజ 3 సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఈ మూవీ అనంతరం ఆ మూడింటిని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ 3 అటకెక్కాయి. ఆ తర్వాత మరో 2 ఆఫర్లు వచ్చాయి. కానీ ఆర్థిక కారణాల వల్ల అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇలా చేయాలనుకున్న ప్రతి సినిమా ప్రారంభం కాకముందే చాప చుట్టేస్తుండటంతో రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పట్లో ఏ సినిమా ఒప్పుకోకుండా 2 ఏళ్ల పాటు ఖాళీగానే ఉందామని, ఆ టైం మొత్తం తన ఫ్యామిలీకి కేటాయించాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. తన ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన రవితేజ తాను పడ్డ కష్టానికి ఫలితంగా కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని ఓ నిర్ణయానికి వచ్చాడట. ప్రస్తుతం రవితేజ థాయిలాండ్ లో ఉన్నాడు. అక్కడి నుండి మరో ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారట. 2 ఏళ్ల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేసి ఆ తర్వాత సినిమాల మీద దృష్టి సారించాలని అనుకున్నట్లు సమాచారం. ఇది రవితేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే. నిజానికి రవితేజతో సినిమాలు చేసేందుకు కొందరు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రెమ్యునరేషన్ భారీగా ఇచ్చేందుకు కూడా సై అంటున్నారు. అయితే వరుసగా 5 ప్రాజెక్టులు అటకెక్కడంతో కాస్త నిరాశకు గురైన రవితేజ ఇప్పట్లో సినిమాలు వద్దనుకుని వాళ్ళ ఆఫర్ ని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.